హైదరాబాద్ లో పలుచోట్ల కుండపోత వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, హైత్ నగర్, వనస్థలిపురంలో భారీ వర్షం పడుతోంది. చాలా చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వేట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, కుండపోత వర్షం పడుతోంది. చాలాసేపటి నుంచి ఎక్కడికక్కడ వాటర్ కూడా నిలిచిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. అయితే కొద్దిసేపటి నుంచి అంటే 8:30-9 గంటల నుంచి కూడా ఈ వర్షం మొదలైందని చెప్పొచ్చు. ముందస్తుగా 7 గంటల ప్రాంతంలో ఎల్బీ నగర్, హైత్ నగర్, వనస్థలిపురం, మలక్పేట తదితర ప్రాంతాల్లో భారీగా కుంభవృష్టిగా కురిసిన వర్షం. ఆ తర్వాత 8:30 నుంచి 9 గంటల ప్రాంతం నుంచి కూడా ఇటు హైదరాబాద్ సెంట్రల్ కావచ్చు, హైదరాబాద్ వెస్ట్ కావచ్చు, అటు మలక్పేట కావచ్చు, లేకుంటే పంజగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట తో పాటుగా ఇటు హైదరాబాద్ సెంట్రల్ అయిన ఏదైతే హిమాయత్ నగర్, హ్యాబిట్స్ తో పాటు సికింద్రాబాద్ తో పాటు మలక్పేట ఈ పరిసర ప్రాంతాలు కూడా కొత్తగా దాదాపు గంటన్నర నుంచి కూడా వర్షం కురుస్తున్నారు. దాదాపు ఇప్పటికీ అధికారుల అంచనా ప్రకారం చూస్తే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికి నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు కురిసిన వర్షానికి గంట వ్యవధిలోనే దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు, చాలా రోడ్లు కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో జలమయమైపోయినా ఎక్కడికక్కడ రోడ్ల మీద వరద నీరు నిలిచిపోయింది. చాలా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయినాయి. మరోవైపు చూసినట్టే ఇవాళ సాయంత్రం సమయంలోనే అధికారులు ఒక అలర్ట్ కూడా చేయడం జరిగింది. ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి హుస్సేన్ సాగర్ నాలాకు ఆనుకోని ఉన్న కాలనీ వాసులందరికీ అప్రమత్తం చేయడం జరిగింది, అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కాలనీ వాసులందరూ అప్రమత్తంగా ఉండాలని కూడా పేర్కొనడం జరిగింది. అటు కవాడిగూడ, గాంధీనగర్, సబర్మతి నగర్, అటు అరవింద్ నగర్ తో పాటు మొత్తం 6 కాలనీ వాసులు కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ కి ఎగవైపు నుంచి పై నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది కాబట్టి కింది స్థాయిలో ఉన్న లోతట్టు ప్రాంతంలో ఉన్న కాలనీ వాసులందరూ అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ ఇచ్చారు. ఇప్పటికే అటు కవాడిగూడ కావచ్చు, కవాడిగూడ నుంచి గాంధీనగర్, అశోక్ నగర్ వరకు పూర్తి స్థాయిలో కాలనీలు కూడా వాటర్ వచ్చినట్టుగా వస్తున్న సమాచారం. మరోవైపు చూసినట్టయితే మైత్రివనం ఇప్పుడు మొన్న కురిసిన వర్షానికి మైత్రివనం అతలకుతలమైందో ఇప్పుడు అదే మాదిరిగా పూర్తి స్థాయిలో అతలకుతలమైపోయింది. దాదాపు 4 అడుగుల మేరకు వరద నీరు వచ్చి చేయడం చేస్తుంది. దాంతో పాటుగా పంజగూడ చౌరస్తా కావచ్చు, కేసీపీ జంక్షన్ కావచ్చు, ఇటు చూస్తే మలక్పేట రైల్వే బ్రిడ్జ్ మొత్తంగా నీట మునిగిపోయింది. దాదాపు 5 నుంచి 6 అడుగుల వరకు వరద నీరు వచ్చి చేరిపోయింది. వాహనాలు రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోయినాయి. ఎక్కడెక్కడ వరద నీరు ఉండటంతో అటు ఇరువైపు కూడా వాహనాలు నిలిచిపోయినాయి. మరొక చూసినట్టు చాదర్గఢ్ బ్రిడ్జ్ మొత్తం కూడా ట్రాఫిక్ తో నిలిచిపోయింది. ఎందుకంటే మలక్పేట బ్రిడ్జ్ నుంచి లోపలికి అటు వాహనాలు అంటే చాదర్గఢ్ నుంచి దిల్షునగర్ వైపే వెళ్లే వాహనాలు కావచ్చు, లేకపోతే దిల్షునగర్ నుంచి సారికి వచ్చే వాహనాలు కావచ్చు, పూర్తిగా ఎక్కడెక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్తున్నారు. మరో చూసినట్లయితే యశోద మలక్పేట ముందు కూడా పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. అక్కడ వరద నీరు మొత్తం కూడా రోడ్డుపై నిలిచిపోవడంతో హైడ్రా కావచ్చు, పోలీసులు కావచ్చు వరద నీరు పంపించే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు ముస్తారాబాద్ చౌరస్తా కూడా పూర్తిగా జలమయమైపోయిందని చెప్తున్నారు. మరోవైపు దిల్షునగర్ కు సాయిబాబా టెంపుల్ కావచ్చు, దిల్షునగర్ బస్ స్టాండ్ కావచ్చు, ఆ ప్రాంతం కూడా పూర్తిగా వరద నీరుతో నిలిచిపోయింది. అటు ఎల్బీ నగర్ కావచ్చు, హైత్ నగర్ కావచ్చు పూర్తిగా రోడ్లపైకి వరద నీరు వచ్చి అయితే ఇప్పటికీ ఈ వర్షం 10:30 నుంచి 11 గంటల మధ్యలో పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 10:30 వరకు మాత్రం పూర్తి స్థాయిలో 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అంతేకాకుండా కుండపోతగా కురుస్తుంది. గంట పాటుగా ఈ వర్షం 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షంగా నమోదవుతుందని చెప్తున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు నమోదైంది. పూర్తిగా అటు ఏదైతే ఎస్ఆర్ నగర్ నుంచి అటు ఎల్బీ నగర్, హైత్ నగర్ కూడా మొత్తంగా వర్షం బీభత్సంగా పడింది. గంటన్నర పాటుగా ఈ వర్షం అతలాకుతలం చేసింది. చాలా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైపోయినాయి. ఇప్పటికైతే చాలా ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు, చాలా ప్రాంతాల్లో వాటర్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు, చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసు కావచ్చు, హైడ్రా కావచ్చు, లేకుంటే మిగతా పోలీసులు కావచ్చు వాటర్ ని పూర్తిగా పంపించే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే వర్షం తక్కువ పట్టింది. అయితే ట్రాఫిక్ పెద్ద ఎత్తున రోడ్డు మీకు చేరింది. అయితే ఈ రోజు సెకండ్ సాటర్డే తో పాటుగా రాఖీ పౌర్ణమి కాబట్టి పబ్లిక్ మొత్తం కూడా అటు చాలా మంది కూడా సిటీ నుంచి బయటకు వెళ్లి తిరిగి హైదరాబాద్ లోపలికి వస్తున్న తరుణంలో ఈ వర్షం పడడంతో ఎక్కడెక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. మరో చూస్తే ఉప్పల్ నుంచి అటు తార్నాక అప్సుగూడ కావచ్చు, లేకుంటే ఉప్పల్ నుంచి అటు నాగోలు, ఎల్బీ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం మొత్తం కూడా
ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిందని చెప్తుంది. ఎందుకంటే అక్కడ బీభత్సంగా దాదాపు గంటన్నర పాటు కుండపోతుగా వర్షం కురిసింది. ఇప్పుడే వర్షం కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టుగా వస్తున్న సమాచారం. ఈ ప్రయత్నంలో ఆ వాహనదారులందరూ ఒకసారిగా రోడ్డు రావడం జరిగింది. దీంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా బీభత్సంగా ఉందని అదే స్థానిక నుంచి వస్తున్న సమాచారం. ఇదే కూడా మరో అరగంట పాటు ఇంకా వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. అరగంట తర్వాత రేపు ఇదే తరహాలో ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.